హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి కంప్లైంట్ చూడండి. ప్రాబ్లం టీవీ వచ్చేసి శాంసంగ్ 21 ఇంచెస్. మనకేంటంటే స్క్రీన్ బ్లర్గా వస్తుంది అని చెప్పేసి కస్టమర్ చెప్పాడు. సో ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దామని చెప్పి ఆన్ చేశాను. చూస్తే నిజంగానే బ్లర్గా వస్తుంది. ఈ మెనూ చూసారా, అంటే మీకు వీడియోలో క్లియర్గా కనిపించదు. అంటే సరిగ్గా జిడ్డుగా, అంటే మనకి రన్నింగ్లో ఉండేటప్పుడు మొహాలు ఎలా ఉంటాయంటే ఒక జిడ్డుగా కనిపిస్తాయి. సో అది మనకి చూడటానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం లోపల ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉందనేది. అలా జిడ్డుగా వచ్చేటప్పుడు, ఒకవేళ బొమ్మ బ్లర్గా వచ్చేటప్పుడు ఏం చేయాలి అనేది మీకు చెప్తాను క్లియర్గా. చాలా సింపుల్ వర్క్ అది. బ్లర్గా వచ్చినప్పుడు కానీ, లేదంటే ఒక మనిషి యొక్క నీడ పడడం కానీ అలాంటివి. సో ఇది బోర్డుకి సైడ్లో క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా మనం బయటికి అనేది తీసుకోవాలి. మిగిలిన ఇంకేమైనా అదర్ కెపాసిటర్స్ ఏమైనా ఉబ్బినా ఏమో ఒకసారి చూసుకోవాలి నార్మల్గా అయితే. ఎందుకంటే ఈ ప్రాబ్లం కాకుండా ఇంకా వేరే ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో క్రాస్ చెక్ చేసుకోవాలి. కెపాసిటర్స్ ఏమన్నా డ్యామేజెస్ బయట నుంచి ఏమన్నా కనబడుతున్నాయా అనేది చూడాలి. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి బ్లర్ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్ బేస్ మీద ఉన్నటువంటి పీసీబీ ఉంది కదా, ఇది ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో దాని మీద ఈ కెపాసిటర్స్ కానీ, లేదంటే నెక్ బేస్ కానీ, తర్వాత డ్రై సాల్డరింగ్స్ కానీ, ట్రాన్సిస్టర్ డ్రై అవ్వటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు మనం నెక్ బేస్ మీద అబ్జర్వేషన్ చేయాలి. ఇది నెక్ బేస్ పీసీబీ అనమాట. మీరు ఈ కెపాసిటర్ చూడొచ్చు, బ్లూ కెపాసిటర్ ఒకటైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సమ్ ప్రాబ్లం అయితే ఉంది దానికని. సో మీరు ఇదిగో ఈ ట్రాక్స్, తర్వాత ఈ బేస్ రౌండ్గా ఉన్న బేసు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మీరు ఇదిగో చూడొచ్చు, ఈ కెపాసిటర్ అయితే కంపల్సరీగా అయితే పోయింది. అది 99% పోయింది. ఒకవేళ అది వేసినా కానీ రాలేదు అంటే ఆ వైట్ బేస్ ఉంది కదా, అది మార్చుకోవాలి. నేనైతే ఇది తీసేసాను, బయటికి తీసేసాను. 250/10 ఉంది, 10/250 అంటారు. సో ఇది ఈ 20 కెపాసిటరే, కానీ అది బాగానే ఉంది. ఈ ఏరియాలో అయితే 10/250 కెపాసిటర్ అయితే పెట్టాలి. సో మన దగ్గర అయితే బాక్స్లో కెపాసిటర్స్ అన్నీ ఒక పెట్టిలో పెట్టుంటాను. దాంట్లో మనకి 10/250 కెపాసిటర్ తీసుకొని అదే ప్లేస్లో పొలారిటీ చూసుకుంటూ వేయాలి. పొలారిటీ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్, ప్లస్ మైనస్, అదే విధంగా మనము వేయాల్సి ఉంటుంది. ఇది 10/250 అనమాట, కెల్ట్రాన్ కంపెనీ. సో మనం ఇందాక తీసిన కెపాసిటర్ కూడా 10/250, ఇది కూడా చూసారు కదా. ఇదే ప్లేస్లో అయితే ఈ కెపాసిటర్ అనేది మౌంట్ చేయాల్సి వస్తుంది. మనం పెట్టేటప్పుడు కెపాసిటర్ ఒకసారి నెక్ బేస్ మీద పొలారిటీ కూడా అబ్జర్వ్ చేయాలి. చూసారా, వైట్ ఉంది కదా, వైట్ ఇటు సైడ్ ఉంది మైనస్ అనమాట. సో మైనస్ గీత ఉంటుంది కదా కెపాసిటర్ మీద, దాన్ని ఇటువైపు పెట్టుకోవాలి. చూడండి, పెట్టేటప్పుడు జాగ్రత్తగా పొలారిటీ అయితే చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది నా దగ్గర సింగిల్ హ్యాండ్తో వీడియో తీసి చేయడం వల్ల నాకు కొంచెం కన్వీనియంట్గా లేదు. ఎనీవే, ఒక్కొక్క ముక్కగా పార్ట్ వైజ్గా అయితే చూపిస్తాను. నేనైతే కెపాసిటర్ మౌంట్ చేశాను, సాల్డరింగ్ కూడా చేశాను. ఇప్పుడు ఈ పవర్ కార్డు ఫస్ట్లో మనకి అందట్లేదని చెప్పేసి బోర్డు ఓపెన్ చేసి పెట్టిందా. ఇది ఈ పవర్ కార్డును మనము ఇన్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ అయితే చేద్దాం. అవన్నీ కేబుల్స్ పెట్టకపోయినా పర్వాలేదు.
ఆడియోకి సంబంధించినవి కనుక మనకి పిక్చర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసి తర్వాత మనం పెట్టుకోవచ్చు. పవర్ పెట్టాను, ట్యూబ్ కూడా వెలిగింది. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ అయితే చూద్దాం. స్క్రీను దీంట్లో మనకు కనబడదు, ఈ ఆటోలో కనబడుతుంది. మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపించట్లేదేమో కానీ అది ఫస్ట్లో బ్లర్గా వచ్చింది. కెపాసిటర్ వేయగానే వెంటనే అది నార్మల్గానే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. మీకు మెనూ ఇక్కడ కొడితే మీకు అర్థమవుతుంది కొంచెం. ఇది మెనూలో మనకి పదాలు కూడా ఒక క్లారిటీగా కనబడుతున్నాయి. ఫస్ట్ క్లారిటీ లేదు, మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇప్పుడైతే అటువంటి నీడ అలాంటిది ఏది లేదు, క్లియర్గా ఉంది. సో ఒకసారి ట్యూబ్ కూడా ఎంత పరిమాణంలో వెలుగుతుంది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ట్యూబ్కి ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర MP5 బాక్స్ ఉంది కదా, అది పెడితే ఈ విధమైనటువంటి క్లారిటీ అయితే వచ్చింది. అంటే మన దగ్గర డిస్లు ఉండవు, సో నేను టెస్ట్ చేయడానికి MP5 బాక్స్ని వాడుతాను. సో టెస్టింగ్ చేశాను, క్లియర్గా ఉంది, ఏం డిస్టర్బెన్స్ లేదు, బాగుంది. సో మీకు ఎప్పుడైనా అటువంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు మాత్రం ఆ కెపాసిటర్ని అబ్జర్వ్ చేయండి. ఇది MP5 బాక్స్. సో ఇదన్నమాట. ఒకవేళ బేస్ ఇష్యూ ఉన్నా కానీ, ఒకవేళ మీరు పెట్టిన తర్వాత కెపాసిటర్ పెట్టిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తే వైట్ బేస్ ఉంది కదా, అది మొత్తం లేపేసి ఇంకో కొత్త బేస్ వేయాలి. సో అప్పుడు ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మన వీడియోస్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి అయితే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.